మన యూనివర్స్ని సైంటిస్టులు ఇప్పుడు ఒక జైంట్ కెమెరాతో ఫిలిం చేయడం స్టార్ట్ చేశారు. దాని పేరు రూబిన్ అబ్జర్వేటరీ. చిలీలో ఉన్న రూబిన్ అబ్జర్వేటరీ ఇప్పుడు తన 10 ఇయర్స్ మిషన్ని అఫీషియల్లీ స్టార్ట్ చేసింది. ఇది నార్మల్ టెలిస్కోప్ కాదు, ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ సౌతర్న్ స్కైని మళ్ళీ మళ్ళీ ఫోటోగ్రాఫ్ చేస్తూ వచ్చే 10 ఇయర్స్లో యూనివర్స్ ఎలా చేంజ్ అవుతుందో రికార్డ్ చేయబోతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక సిటీకి వెళ్ళి ఒక ఫోటో తీస్తే ఆ సిటీ ఆ మూమెంట్లో ఎలా ఉందో తెలుస్తుంది. కానీ అదే ప్లేస్ని ఎవ్రీ ఫ్యూ డేస్ ఫోటోగ్రాఫ్ చేస్తూ 10 ఇయర్స్ కంటిన్యూ చేస్తే మనకి ఒక కంప్లీట్ టైం ల్యాబ్స్ వస్తుంది. రూబిన్ అబ్జర్వేటరీ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ని యూనివర్సల్పై అప్లై చేస్తుంది. దీని కెమెరా కూడా ఆర్డినరీ కెమెరా కాదు, దీనికి 3200 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నా ఫోన్ 50 మెగాపిక్సెల్, అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద కెమెరానో. రూబిన్ ఆల్మోస్ట్ ఎంటైర్ సౌతర్న్ స్కైని రిపీటెడ్లీ క్యాప్చర్ చేస్తుంది. ఒకే ఏరియాని ఒకేసారి చూసి మూవ్ ఆన్ అవ్వదు, కొన్ని రోజుల తర్వాత అదే ఏరియాని మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ని కంపేర్ చేస్తే ఏ ఆస్ట్రాయిడ్ మూవ్ అయ్యిందో, ఏ స్టార్ బ్రైట్నెస్ మార్చిందో, ఏ ఆబ్జెక్ట్ సడన్లీ కనిపించిందో సైంటిస్టులు గుర్తించగలరు. యూనివర్స్ యాక్చువల్లీ ఒకే దగ్గర ఉండదు. ఆస్ట్రాయిడ్స్ కాన్స్టెంట్లీ మూవ్ అవుతాయి, కామెట్స్ ట్రావెల్ చేస్తాయి, స్టార్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ సడన్లీ అపియర్ అవుతాయి. రూబిన్ ఎర్లీ అబ్జర్వేషన్లోనే థౌజండ్స్ ఆఫ్ ప్రీవియస్ అన్నోన్ ఆస్ట్రాయిడ్స్ని ఐడెంటిఫై చేసింది. కానీ అసలు టార్గెట్ ఇంకా పెద్దది. సైంటిస్టులకి ఇప్పటికీ డార్క్ మ్యాటర్ అసలు ఏంటో పూర్తిగా తెలియదు. అలాగే యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఎందుకు యాక్సిలరేట్ అవుతుందో కూడా కంప్లీట్ ఆన్సర్ లేదు. దానికి కారణంగా భావిస్తున్న మిస్టీరియస్ డార్క్ ఎనర్జీ గురించి కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. రూబిన్ అబ్జర్వేటరీ వచ్చే 10 ఇయర్స్లో కలెక్ట్ చేయబోయే డేటా ఈ మిస్టరీస్కి కొత్త క్లూ ఇవ్వచ్చు. అందుకే సైంటిస్టులు దీన్ని కేవలం టెలిస్కోప్గా చూడటం లేదు. ప్రతి ఫోటోగ్రాఫ్ ఒక ఫ్రేమ్ అయితే వచ్చే 10 ఇయర్స్లో కలెక్ట్ అయ్యే ఫోటోగ్రాఫ్స్ మొత్తం ఒక జైంట్ కామిక్ మూవీ అవుతుంది. మరి ఇందులో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఆ వచ్చే నెక్స్ట్ బిగ్ డిస్కవరీ ఏంటో సైంటిస్టులకు కూడా తెలియదు. ఎందుకంటే ఈసారి సైంటిస్టులు కేవలం యూనివర్స్ని చూడడం కాదు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద యూనివర్స్ టు రివీల్ సంథింగ్ వీ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. అంటే యూనివర్స్ నుండి మనం ఏదో తెలుసుకుంటామని కాదు, యూనివర్సే మనకి ఏదో ఒకటి చెప్తుందని నమ్మకం. మరి ఫైనల్గా రూబిన్ అబ్జర్వేటర్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నా కంటెంట్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.